హాయ్ అండి. ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ 7. ఇక కథలోకి వెళితే ఆ తర్వాత నేను శశిని కలవడం తగ్గించాను. ఒకవేళ కలిసినా ఎక్కువగా గొడవ పడేవాళ్ళం. నేను గొడవ పడేలాగా మాట్లాడేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నేను లైబ్రరీలో ఉన్నప్పుడు సంవేద నీ కోసం ఎవరో విక్రమ్ అంట వచ్చారు. వాట్, విక్రమ్ నా కోసం వచ్చాడా? అదేంటి అనుకుని తనని కలవడానికి వెళ్ళాను. హాయ్ విక్రమ్, నువ్వు నీతో శశి గురించి మాట్లాడాలి. వేదు. శశి గురించా? నాతోనా? ఏమైంది విక్రమ్? మళ్ళీ ఎవరితోనైనా గొడవ పడ్డాడా? ఆహా, అలా ఏం లేదు. మరి శశి ఎప్పుడు యూఎస్లో ఎంఎస్ చేయాలి అనుకునేవాడు. అవును, అయితే ఇప్పుడు గేట్కి ప్రిపేర్ అవుతున్నాడు. వాట్ రబ్బిష్! గేట్ ఎందుకు? జిఆర్ఈ సరిపోతుంది కదా. కానీ తను ఇప్పుడు ఇక్కడే ఎంఎస్ చేయాలి అనుకుంటున్నాడు. కారణం నీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. నేను శశి స్కూల్ నుండి ఫ్రెండ్స్. నాకు తన గురించి, తన గోల్స్ ఇంకా అంబిషన్స్ గురించి బాగా తెలుసు. ఇప్పుడు తాను నీకోసం అవన్నీ వదులుకొని ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నాడు. ఈ విషయం నీకు తెలియాలి అనిపించింది. తను జిఆర్ఈ రాయట్లేదు. అర్థమైంది విక్రమ్. నేను చూసుకుంటాను. థ్యాంక్స్. నాకు ఈ విషయం సరైన టైంలో చెప్పావు. వేదు చెప్పు. కలవాలి శశి. ఒకసారి వస్తావా? సరే చెప్పు. ఏంటి రమ్మన్నావు? శశి, నాకు స్ట్రైట్గా అడగడమే అలవాటు, తెలుసు కదా. పర్వాలేదు అడుగు. ఎందుకు జిఆర్ఈ రాయట్లేదు? నీకెవరు చెప్పారు? అది నీకు అనవసరం. ఆన్సర్ చెప్పు. అది నా ఇష్టం. నీకెందుకు చెప్పాలి? నీ ఫ్రెండ్ని కాబట్టి. అయితే నీ లిమిట్స్లో ఉండు. అంతకన్నా ఎక్కువ అని చెప్పు, నీకు ఆన్సర్ చెప్తాను. సరే, ఫ్రెండ్ కన్నా ఎక్కువ అంటే గర్ల్ ఫ్రెండ్ అని ఒప్పుకుంటున్నావా? గర్ల్ ఫ్రెండ్ కాదు మరి? వన్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అనుకో శశి. ఏంటి చేతన్ భగత్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ చదివావా? మన స్టోరీ కూడా అలాంటిదే కదా. ఏం కాదు. అయినా ఆ స్టోరీలో హీరో మాధవ్ లాగా అన్ని సంవత్సరాలు ఎదురు చూడడం నా వల్ల కాదు. అయితే మూసుకొని జిఆర్ఈ రాయి. నో, రాయను. ప్లీజ్ శశి రాయి. నీకెందుకు నా గొడవ? నేను నీకేం కాను కదా. ప్లీజ్ శశి, చిన్న పిల్లాడిలా బిహేవ్ చేయకు. నువ్వు నా స్వీట్ బడ్డీవి కదా. నేను చెప్తే వింటావు కదా. నీకు అవసరమైతే ఎంత స్వీట్గా మాట్లాడతావో కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా మాట్లాడావా నాతో? ఎప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటావు నాతో. సరే సారీ. నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ రాయి. అలా కుదరదు. అబ్బా శశి, నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే కదా యూఎస్ వెళ్తాను, ఇక్కడ ఐఐటి కన్నా అక్కడ మామూలు ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ ఇంకా బాగా చెప్తారు అని అన్నావు. ఇప్పుడేమైంది? దేశభక్తి పెరిగింది. శశి ప్లీజ్ సరిగ్గా ఆన్సర్ చెప్పు. నువ్వు చెప్పావా ఎప్పుడైనా నేను అడిగిన వాటికి సరైన ఆన్సర్స్? సరే, ఇప్పటి నుండి నీతో సరిగ్గా మాట్లాడతాను, ఓకేనా? ఏంటి మాట్లాడవు? నేను రాయను. వేదు. ఎందుకు? నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. సరే నీ ఇష్టం, బాయ్. తర్వాత నేను ఒక 1 మంత్ పాటు శశిని కలవలేదు, మాట్లాడలేదు. ఒకరోజు శశి వచ్చాడు. సరే జిఆర్ఈ రాస్తున్నా. నిజంగానా? అవును. థ్యాంక్ యూ శశి. కానీ నిజంగా బాగా రాయాలి. ఏదో అటెంప్ట్ చేస్తే సరిపోదు. నేను మా అమ్మ మీద ప్రయోగించే టెక్నిక్స్ నువ్వు నా దగ్గర చూపించకు. అది నీకు అనవసరం. నాకు నచ్చితే రాస్తాను. నీ గురించి నాకు తెలుసు. తక్కువ స్కోర్ వస్తే నీతో మాట్లాడేది లేదు. చూసుకో. రాక్షసివి నువ్వు. ఓయ్, అలా అనొద్దన్నానా? నా ఇష్టం అంటాను, ఇంకా చాలా అంటాను. అన్నీ భరించాలి. నేనెందుకు భరించాలి? అలా ఏం కుదరదు. ఎందుకు కుదరదు? నువ్వు చెప్పింది నేను విన్నాను కదా. మరి నువ్వు కూడా నేను చెప్పింది వినాలి. నో వే. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏదైనా అనుకో, కానీ నాతో మాత్రం బాగా ఉండాలి, బాగా మాట్లాడాలి. తిక్క తిక్క ఆన్సర్స్ చెప్పకూడదు. చాలా ప్రేమగా మాట్లాడాలి. మరీ అంత టెన్షన్ పడకు. నిన్ను ఇబ్బంది పెట్టే పనులేం చెయ్యను, సరేనా? ఇంకా సరే అనక ఏం చేస్తాను? ఒప్పుకుంటున్నాను. కానీ పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా. సరే గర్ల్ ఫ్రెండ్ గారు. ఓయ్, సరే గర్ల్ ఫ్రెండ్ గారు. దేవుడా, దేవుడు ఎందుకు? శశి అను. ఇలాగే ఏడిపిస్తావా నన్ను? కాదు, రోజు ఒకేలా అయితే బోర్ కొడుతుంది కదా. ఒక్కో రోజు ఒక్కోలా ఏడిపిస్తాను. అన్నట్టుగానే శశి బాగా ఆడుకున్నాడు నాతో. ఎగ్జామ్ అయ్యే వరకు నైట్ కాల్స్, మూవీ ప్లాన్స్, కొంచెం రొమాంటిక్గా మాట్లాడడం లాంటివన్నీ చేశాడు. నా మీద బాగానే రివెంజ్ తీర్చుకున్నాడు. మొత్తానికి అందరికీ అన్ని ఎగ్జామ్స్ అయ్యి హాలిడేస్కి ఇంటికి వెళ్ళాం. శశి ఎగ్జామ్ అయితే రాశాడు, కానీ యూఎస్ వెళ్ళడానికి ఏం ప్లాన్ చేసుకోవడం లేదు. అసలు యూనివర్సిటీకి అప్లై చేయడం లేదు. నేను చాలా చెప్పి చూశాను, కానీ ఒప్పుకోవడం లేదు.
నువ్వు ఎగ్జామ్ రాయమన్నావు, రాశాను, అంతవరకే, ఇంకేం చెప్పకు అంటున్నాడు. నేను ఎంత చెప్పినా వినేలా లేడు. అయితే వాళ్ళ ఇంట్లో మాత్రం తను యుఎస్ వెళ్ళాలి అని అందరూ పట్టుదలగా ఉన్నారు. వాళ్ళ కోసమైనా తప్పకుండా వెళ్తాడు అని నాకు అనిపించింది. కానీ శశి సీరియస్గానే ఇక్కడే చదవాలి అనుకుంటున్నాడు అని ఆ రోజు తెలిసింది. ఈ అబ్బాయిలు ఒక వయసు వచ్చాక మన మాట వినరు శ్రీధర్. మీరు హ్యాపీ, చక్కగా అమ్మాయి మీరు చెప్పినట్టు వింటుంది. ఏమైందండి? ఏముంది, మా శశి ఎప్పుడు యుఎస్ వెళ్తా అనేవాడు, ఇప్పుడేమో ఇక్కడే ఎంఎస్ చేస్తా అంటున్నాడు. ఎందుకట? ఏమో, ఇప్పుడు ఇండియాలో కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి, అంత దూరం వెళ్ళనంటున్నాడు. శశి ఏది చేసినా ఆలోచించే చేస్తాడు. మంచి అబ్బాయి. తను వెళ్ళను అన్నప్పుడు ఊరుకోవడం బెటర్ ఏమోనండి. అంతే శ్రీధర్, వెళ్ళనని మొండిగా చెప్తున్నాడు. ఇక మేం మాత్రం చేసేదేముంది? నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. తన చేత GRE రాయించడానికి ఎన్ని తిప్పలు పెట్టాడో. తను ఏం చెప్తే అది చేశాను. అదే లోకువ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పినా వినడు. అసలే ఈ మధ్య బాగా దగ్గర అయిపోయాడు. నన్ను పర్మిషన్ అడిగే స్టేజ్ నుండి ఆర్డర్ వేసే వరకు వచ్చేశాడు. ఇక శశిని ఒప్పించగలను అన్న నమ్మకం పోయింది. ఇప్పుడు నేను చెప్పినా బ్రతిమలాడినా వినడు. ఇంకేం చేస్తే వెళ్తాడు? అసలు వెళ్తాడో లేదో? ఇక్కడే ఉంటే తను పడేయక్కర్లేదు. నేను తన ప్రేమలో పడిపోయేలా ఉన్నాను. లా ఏంటి? తను ఇక్కడ ఉంటే అదే జరుగుతుంది. ఏదో ఒకటి చేసి తనను యుఎస్ పంపించేయాలి. ఏం చెయ్యాలి? నీకేమైనా పిచ్చెక్కిందా వేదు? నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? శశి చాలా సీరియస్గా నా వైపు చూస్తూ అన్నాడు. నాకు చాలా భయం వేసింది. తనను అంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తప్పదు. నేను తన కోపాన్ని ఫేస్ చేయాల్సిందే. ఏమైంది శశి? కొట్టానంటే ఒక్క దెబ్బకు చస్తావు. ఏం చేస్తున్నావో నీకు తెలియదా? అది నాకు IITలో చాలా స్ట్రెస్ అనిపిస్తుంది శశి. అందుకే ఇక్కడ ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అవుదామనుకుంటున్నా. మళ్ళీ అబద్ధం. నిన్ను కొడితే కొట్టే శశి, ఆగకు. నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. ఏమైంది నీకు? నేనంటే ఇష్టమే కదా. ఎందుకు నన్ను దూరంగా పంపాలి అనుకుంటున్నావు? మీ అమ్మా నాన్నను నేను ఒప్పిస్తాను. నువ్వు అవేం ఆలోచించకు. నా మీద నమ్మకం లేదా నీకు? అదంతా కాదు శశి. నాకు నీ ఫ్యూచర్ ఇంపార్టెంట్. నువ్వు నీ డ్రీమ్స్ని నా కోసం వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు యుఎస్ వెళ్ళాలి. ఆ డ్రీమ్స్, అంబిషన్స్ అన్నీ నిన్ను కలవక ముందువి. నిన్ను కలిశాక నువ్వే నా అంబిషన్. నీతో కలిసి ఉండడమే నా డ్రీమ్. అందుకే వద్దంటున్నాను శశి. నువ్వు ఏదైనా సాధించడానికి నేను నీకు ఇన్స్పిరేషన్గా ఉండాలి అనుకుంటున్నాను, కానీ నీ గోల్స్కి అడ్డంగా ఉండాలి అనుకోవడం లేదు. ఇదంతా ఇప్పుడు బాగుంటుంది శశి. నా లవ్ కోసం చేస్తున్నా అని అనుకుంటావు, కానీ కొన్ని సంవత్సరాలు అయ్యాక అయ్యో నేను ఇలా అవ్వాలి అనుకున్నా కానీ అవ్వలేకపోయా అని రిగ్రెట్ అవుతావు. నేను ఎప్పుడూ నీ బలహీనత కాకూడదు. నా వల్ల నువ్వు అనుకున్నది సాధించలేకపోయావు అంటే లైఫ్ లాంగ్ ఆ గిల్టీ నన్ను చంపుతూనే ఉంటుంది. ప్లీజ్ శశి, అర్థం చేసుకో. నువ్వు యుఎస్ వెళ్ళాలి. నా కోసం వెళ్ళాలి. నేను ఇక్కడ కూడా ఎంఎస్ చెయ్యొచ్చు. దానికోసం యుఎస్ వెళ్ళక్కరలేదు. ఆయన లైఫ్లో ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి వేదు. అప్పుడు యుఎస్ వెళ్ళాలన్న క్రేజ్లో అలా అన్నాను. ఇప్పుడు నేను వెళ్ళాలి అనుకోవట్లేదు. దానికి పూర్తిగా నువ్వు కారణం కాదు. నువ్వు ఒక కారణం మాత్రమే. ఎప్పుడో ఇంటర్లో అనుకున్నాను అలా. అప్పుడు నాకు తెలిసిన ప్రపంచం అదే. ఇప్పుడు బీటెక్ అయిపోయింది. నా ప్రపంచం పెరిగింది. నా ఆలోచన విధానం మారింది. అందుకు తగ్గట్టుగానే నేను డెసిజన్ తీసుకుంటున్నాను. దానికి నీకు ఏ సంబంధం లేదు, అర్థమైందా? అయినా సరే నువ్వు వెళ్ళాల్సిందే. ఏమైంది నీకు? బాగానే ఉంటున్నావు కదా, మళ్ళీ ఏమొచ్చింది? ఏం కాలేదు. నువ్వే అన్నావు కదా ప్రియారిటీస్ మారతాయని. అదే అనుకో. అయినా నువ్వు GRE రాయవని నీతో క్లోజ్గా ఉన్నా అంతే. ఇంకా చెప్పాలంటే నువ్వు నన్ను నేను నిన్ను స్పీక్అవుట్ డ్యామ్. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి స్లాప్. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. నేను నిన్ను బ్లాక్మెయిల్ చేసి నా వెంట తిప్పుకున్నానా? అది కాదు. అది నేను అలా అనలేదు. నోర్మి మాట్లాడావంటే నాకొచ్చే కోపానికి ఏం చేస్తానో నాకే తెలియదు. సారీ శశి, నేను అలా అనాలనుకోలేదు. మాట్లాడొద్దన్నానా? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు తప్పించి నాకు ఎవరు దొరకరు అనుకుంటున్నావా? లేకపోతే నీలాంటి అందగత్తె దొరకదని నీ వెంట తిరుగుతున్నా అనుకుంటున్నావా? అసలు నిన్ను ప్రేమించడం నేను చేసిన తప్పు.
ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు హర్ట్ కాకూడదు అని ఆలోచించాను. అలాంటిది నేను నిన్ను బ్లాక్మెయిల్ చేశాను అంటావా? అసలు నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. నా మొహం నీకు చూపించను. గుడ్ బై శశి ప్లీజ్. నేను శశితో అలా మాట్లాడి ఉండకూడదు. పాపం చాలా హర్ట్ అయ్యాడు. కానీ నాకు వేరే దారి తెలియలేదు. నా మీద ఎంత ఎక్కువ కోపం వస్తే నాకు అంత దూరంగా ఉంటాడు. కలిసి ఉండడం కుదరనప్పుడు, విడిపోవడం తప్పనప్పుడు ఎంత కోపం తెప్పిస్తే అంత మంచిది. లేకపోతే విడిపోవడం కష్టమవుతుంది. ఇలా అయిన తను యూఎస్ వెళ్తే అంతే చాలు. తర్వాత నేను అక్కడ ఉండలేక మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను. 4 రోజుల తర్వాత ప్రీతు కాల్ చేసింది. ప్రీతు, శశి ఎలా ఉన్నాడు? ఓ, నీకు ఇంకా శశి గుర్తున్నాడా? అదేంటి ప్రీతు అలా అంటావు? అలా అనక ఇంకెలా అనమంటావు? ఇక్కడ శశి పిచ్చివాడిలా అయిపోయాడు. సరిగ్గా తిండి కూడా తినట్లేదు. అన్ని యూనివర్సిటీలకు అప్లై చేస్తున్నాడు. ముందు వెళ్ళనన్నావు కదా, ఇప్పుడెందుకు అప్లై చేస్తున్నావు అని అమ్మా నాన్న అడిగితే, మీ అందరికీ నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా, అందుకే వెళ్ళిపోతున్నా అని తిక్క మాట్లాడుతున్నాడు. ఇంకా అక్కడ జాయిన్ అవ్వడానికి చాలా టైం ఉన్నా వీలైనంత తొందరగా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. నువ్వేమో నీ ఇష్టానికి మాట్లాడి అక్కడికి వెళ్ళి కూర్చున్నావు. ఇక్కడ తన పరిస్థితి ఘోరంగా ఉంది. కనీసం ఎలా ఉన్నాడు అని ఫోన్ కూడా చెయ్యవా? తనని వదిలేయి, పోనీ నాకన్నా చెయ్యాలి కదా. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే శశి ఎలా ఉన్నాడు అని అడుగుతున్నావు. అసలు నువ్వు ఎలా కూల్గా ఉంటున్నావు? కొంచెం కూడా కన్సర్న్ లేదా నీకు? స్టాప్ ఇట్ ప్రీతు, ఏం మాట్లాడుతున్నావు? ఆటగా ఉంది మీ అన్న చెల్లికి నేనంటే. వాడేమో నా వెంట పడొద్దు అంటే వినడు. నువ్వేమో అంతా నాదే తప్పన్నట్టు మాట్లాడతావు. తను యూఎస్ వెళ్ళాలనేగా నేను తనతో గొడవ పెట్టుకుంది. వెళ్ళని, మంచిదే కదా. నాకు దూరంగా ఉంటే తన అంబిషన్కి దగ్గర అవుతాడు. అయినా తను ఎప్పుడూ అనుకున్నదే కదా చేస్తున్నాడు. ఇందులో బాధపడడానికి ఏం ఉంది? తను ఇష్టపడి వెళ్ళడం వేరు, ఇలా బాధతో వెళ్ళడం వేరు. అసలు నీలాంటి స్టోన్ హార్ట్ పర్సన్తో మాట్లాడడం నాది తప్పు. బాయ్. షట్, ఏం చేస్తున్నావు వేదు? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? మధ్యలో ప్రీతు ఏం చేసింది? చా, నీకు అసలు బుద్ధి లేకుండా పోతుంది అనుకొని మళ్ళీ ప్రీతుకి కాల్ చేశాను. 4-5 సార్లు కట్ చేశాక అప్పుడు ఎత్తింది. సారీ ప్రీతు, ఏదో బాధలో అలా అనేశాను. వెరీ సారీరా, ప్లీజ్ ఫర్గివ్ మీ. పర్వాలేదులే. థ్యాంక్స్ ప్రీతు. శశి ఎలా ఉన్నాడు? బాగుంది వేదు. వాడంటే ఇష్టం లేదంటావు, గొడవ పెట్టుకుంటావు, దూరంగా పంపేస్తావు, మళ్ళీ తన గురించి ఆలోచిస్తావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పేయచ్చు కదా. ఎందుకు నువ్వు బాధపడి తనని బాధ పెడతావు? ఇక్కడ సమస్య నాది తనది కాదు వేదు, మన ఫ్యామిలీస్ది. నేను శశికి ఓకే చెప్పడం ఈజీనే, కానీ తర్వాత మన ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయితే మామూలుగా ఉండదు. నీకు తెలుసు కదా, మా ఇంట్లో అసలు ఇలాంటి వాటికి ఒప్పుకోరు. అందుకే ఇదంతా చేస్తున్నాను. ఏమో వేదు, శశి ఏం బాలేడు. నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. అందరితోనూ కోపంగానే ఉంటున్నాడు. సరిగ్గా తినడు, నిద్రపోడు. నువ్వు మాట్లాడితే నార్మల్ అవుతాడేమో అనిపిస్తుంది. తను ఓపెన్ అప్ అయితే కొంత బాధ తగ్గుతుంది కదా, కానీ మాతో మాట్లాడడం లేదు. నువ్వే ఏమైనా చెయ్యాలి వేదు. ఓకే ప్రీతు, నేను శశికి కాల్ చేస్తాను. నేను శశికి కాల్ చేశాను. నో యూస్, తను నన్ను బ్లాక్ చేశాడు. మొత్తం ఫోన్ నెంబర్, మెయిల్, హాక్స్, వాట్సాప్ అన్నిటిలో. ఇక వేరే దారి లేక నేను తనని పర్సనల్గా మీట్ అవ్వడానికి మా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. వెళ్ళాక తనని మీట్ అవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హాయ్ ప్రీతు. హాయ్ వేదు. ఏం చేస్తున్నాడు శశి? తన రూమ్లో ఉన్నాడు, వెళ్ళు. ఓకే. నేను శశి రూమ్కి వెళ్ళేసరికి సీరియస్గా ల్యాప్లో ఏదో పని చేసుకుంటున్నాడు. తనని పలకరించడానికి నాకు ధైర్యం సరిపోలేదు. చాలాసేపు అలా నుంచుండిపోయాను. తను నన్ను చూసి అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. ప్లీజ్ ఆగు శశి, నీతో మాట్లాడాలి. శశి ప్లీజ్ ఒక్కసారి విను. ఏం చెప్తావు? మన మధ్య ఇంకా మాట్లాడుకోవడానికి ఏం మిగిలింది? అది కాదు శశి. ఏం కాదు, ముందు నువ్వు ఇక్కడి నుండి బయలుదేరు. నేను చెప్పేది వినిపించుకోకుండా నన్ను బయటకు పంపి తలుపు వేసుకున్నాడు. చేసేదేం లేక నేను ప్రీతు తన రూమ్లో కూర్చున్నాం. 1 గంట తర్వాత శశి చాలా సీరియస్గా మేమున్న రూమ్కి వచ్చాడు. చేతిలో ఉన్న పేపర్స్ నా మీదకు విసిరి, చూడు, ఎందుకేగా వచ్చావు? నేను నిజంగానే వెళ్తున్నాను. నీకిదే కదా కావాలి. ఏంటిది శశి? నేనేదో నిన్ను మనుషులు కనిపించని ప్లేస్కి వెళ్ళిపోమన్నట్టు చెప్తున్నావు. నేనంటూ కలవకపోతే ఇదే కదా నీ డెస్టినేషన్? ప్రీతు, నేను వేదుతో మాట్లాడాలి. ఓకే శశి,
ప్రీతు నువ్వు ఉండు. శశి నువ్వేం మాట్లాడినా తన ముందు మాట్లాడు. అంత రహస్యాలు ఏమున్నాయి మన మధ్య? వేదు ప్లీజ్, నాకు తెలుసు మీ మధ్య ఏం లేదని. డోంట్ ఎంబారస్ హిమ్. నేనని కాదు, థర్డ్ పర్సన్ ఉంటే ఫ్రీగా మాట్లాడలేం. ఇందులో నేను ఫీల్ అవ్వడానికేం లేదు. నేను వెళ్తున్నాను. సారీ ప్రీతు. ఇట్స్ ఓకే శశి. నీకు కామన్ సెన్స్ కూడా లేదా వేదు? కొంచెం కూడా అర్థం చేసుకో. శశి ప్లీజ్, తను నీ చెల్లి. నువ్వు అలా చెప్పి ఉండకూడదు. అది ఇంకెవరి కోసమో. నేను మీ లైఫ్లోకి తర్వాత వచ్చాను. మీరిద్దరు కలిసి పెరిగారు. నాకు తెలుసు నా చెల్లితో ఎలా మాట్లాడాలో. నువ్వు చెప్పక్కర్లేదు. సరే ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంతకీ? నీకు అసలు ఫీలింగ్సే ఉండవు. ఎలా మాట్లాడుతున్నావు అలా? శశి ఇది లైఫ్. ఇక్కడ మన ఫీలింగ్స్ కన్నా పరిస్థితులే మనల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనం తప్పించుకోలేని అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటామంటావా? ఇప్పటికీ కాకపోవచ్చు. ఫ్యూచర్లో ఇప్పటి డెసిషనే మనల్ని తప్పించుకోలేని స్థితికి తేవచ్చు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నీ వల్ల ఏం జరగదు. ముందు అదంతా పక్కన పెట్టు. అసలు నీకు ఇష్టమేనా నేనంటే? డూ యూ లవ్ మీ? నో ఐ డోంట్. ఇదే మాట నన్ను చూసి చెప్పు. ఏంటిది శశి? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు. అదే విషయం నన్ను చూసి చెప్పు. సరే అయితే విను. నాకు నువ్వంటే ఇష్టం లేదు చాలా. నీ కళ్ళు వేరే ఆన్సర్ చెప్తున్నాయి ఏంటి? హో, నీకు కళ్ళ భాష కూడా తెలుసా? అందరి కళ్ళు చూసి చెప్పలేకపోవచ్చు కానీ నీ కళ్ళు చూసి చెప్పగలను. అవి నాతో మాట్లాడతాయి. నిజమే. నువ్వెప్పుడు అడుగుతావు కదా నా మనసులో ఏముందో. నీకెలా తెలుస్తుంది అంత కరెక్ట్గా? ఎలా గెస్ చేస్తావు అని నీ కళ్ళు చెప్తాయి నాకు. అవి నీలా అబద్ధాలు ఆడవు. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఏదేదో ఊహించుకుంటున్నావు. అలాంటిది ఏం లేదు శశి. ఇప్పుడు కూడా నీ పెదాలు ఒకటి చెప్తున్నాయి, నీ గొంతు వేరేలా చెప్తుంది. ప్లీజ్ శశి, నన్ను ఇబ్బంది పెట్టకు. సరే, నిన్ను నువ్వు ఎన్నాళ్ళు మోసం చేసుకుంటావో చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకోవేదు. నువ్వు ఇప్పుడు కరెక్ట్ అనుకుంటుంది ఫ్యూచర్లో తప్పు అని ఒకవేళ నువ్వు రియలైజ్ అయితే ఆ తప్పుని సరిదిద్దుకోలేనంత లేట్ మాత్రం చేయకు. బాయ్. ఈ శశికి ఇంకా కోపం రాలేదా నా మీద? ఇలా మాట్లాడే కన్నా నన్ను తిట్టినా బాగుండేది. తన ప్రేమతో నా గుండెలో ఇంకా బరువు పెంచుతున్నాడు. తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. ఈ 2 ఇయర్స్లో శశి లేకుండా ఒక్కరోజు కూడా నేను క్యాంపస్లో లేను. ప్రతిరోజు వచ్చేవాడు, ఎంత ఖాళీ లేకపోయినా. ఇప్పుడు తను లేకుండా క్యాంపస్లో ఏదో కొత్త ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది. సడన్గా ఈ మొక్కలు, పరిసరాలు, ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు అందరూ నాకు అపరిచితుల్లా కనిపిస్తున్నారు. శశి ఉన్నప్పుడు కలిగిన నా అనే ఫీలింగ్ ఇప్పుడు ఇక్కడ ఏం చూసినా, ఎవరిని చూసినా రావట్లేదు. అసలు నాకు నేనే కొత్తగా, వింతగా, చిరాగ్గా అనిపిస్తున్నాను. నాకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది. అన్వితో కూడా మాట్లాడడం తగ్గించేశాను. శశిని మర్చిపోవడానికి మళ్ళీ బుక్స్ విపరీతంగా చదవడం మొదలుపెట్టాను. నన్ను నేను చదువులో బిజీ చేసుకున్నాను. లేవడం, నా పనులు చేసుకోవడం, క్లాస్కి వెళ్ళడం, లైబ్రరీ తిరిగి నాకు తెలియకుండానే నిద్రపోయే వరకు చదువుతూ ఉండడం. అసలు అన్వి నా రూమ్లో ఉందన్న విషయం కూడా నేను మర్చిపోయాను. తను కొన్నాళ్ళు నన్ను మామూలు చేయడానికి ట్రై చేసింది కానీ నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇంతలో ఒకరోజు శశి నుండి ఫోన్. ఆ రోజు తర్వాత మేము మళ్ళీ మాట్లాడుకుంది ఇప్పుడే. శశి ఎలా ఉన్నావు? ఉన్నాను. నువ్వు ఇప్పుడు ఇలా అడుగుతుంటే మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది. నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఏం చేస్తున్నావు? క్లాసిక్ ఫిజిక్స్. ఎప్పుడు చదివేనా? ఇంకేం చెయ్యమంటావు? శశి, ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? ఇప్పటికి మాట్లాడాలని అనిపించిందా నాతో? అసలు మర్చిపోతేనే కదా. చాలా కంట్రోల్ చేసుకున్నా నీతో మాట్లాడకుండా ఉండడానికి. కానీ నా వల్ల కాలేదు. పోనీలే, ఇప్పటికైనా మాట్లాడావు. వేదు విను, నేను ఇంకో 4 రోజులలో యూఎస్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 2 ఇయర్స్ వరకు రాను కదా. వెళ్ళే ముందు ఫ్రెండ్స్ అందరినీ కలిసి వెళ్దాం అనుకుంటున్నాను. రేపు నేను అక్కడికి వస్తున్నాను. హో అవునా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? సరే, రేపు నేను క్లాస్కి అటెండ్ కాను. థ్యాంక్ యూ. వెళ్ళక తప్పదన్నప్పుడు తొందరగా వెళ్తేనే మంచిది కదా. సరే వేదు, బాయ్. బాయ్ శశి. శశి వెళ్తున్నాడు అంటే ఏదోలా అయిపోయింది. ఎందుకో తను ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. నేను అడిగితే ఉండిపోతాడేమో, ఒకసారి అడగనా అని ఆలోచన వచ్చింది. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. నెక్స్ట్ డే శశి నన్ను కలవడానికి వచ్చాడని ఎవరో చెప్పారు. నేను వెళ్ళి చూసేటప్పటికీ అందరూ శశి చుట్టూనే ఉన్నారు. మా క్యాంపస్లో ఆల్మోస్ట్ అందరికీ శశి తెలుసు.
సో వాళ్ళు శశితో మాట్లాడుతున్నారు. బహుశా కంగ్రాచులేట్ చేస్తున్నారేమో. శశి వాళ్ళతో నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. నాకెందుకో తనని అప్పుడే డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు. తనని దూరం నుండి చూస్తూ ఉండిపోయాను. ఎన్ని రోజులైందో శశిని ఇలా నవ్వుతూ చూసి. చిక్కిపోయాడు. తినని చూడకుండా ఉండాలా, మాట్లాడకుండా ఉండాలా? నా వల్ల అవుతుందా? దేవుడా, అసలు ఎందుకు నాకు శశిని పరిచయం చేశావు? నన్ను బాధ పెట్టడానికా? మళ్ళీ ఎప్పుడు చూస్తాను తనని అని వెంటనే ఫోన్ తీసి తన పిక్స్ చాలా తీశాను. రేపు ఎప్పుడైనా తనతో మాట్లాడాలి అనిపిస్తే, అది కుదరకపోతే తన ఫోటోతో అయినా మాట్లాడొచ్చు కదా అని. ఇంతలో శశి నన్ను చూశాడు. వెంటనే ఫోన్ దాచేసి తన వైపు వెళ్ళాను. తన కళ్ళల్లో ఇంకా అంతే ప్రేమ. దేవుడా, ఈ చూపుల నుండి ఎలా తప్పించుకోను? హే, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే శశి. వేదు, బయటికి వెళ్దామా? సరే శశి. మేము రెస్టారెంట్కి వెళ్ళాము. చాలాసేపు ఏం మాట్లాడుకోలేదు. ఏంటో శశి అప్పుడే నాకు దూరం అయిపోయినట్టు మొహమాటంగా అనిపించింది. బహుశా తనకి కూడా అలానే ఉందేమో. వేదు, రేపు కూడా నాతోనే ఉంటావా? నేను ఎల్లుండి మార్నింగ్ ఇక్కడి నుండి ఢిల్లీ వెళ్ళిపోతాను. సరే శశి. థ్యాంక్స్. చెప్పు, రేపు ఏం చేద్దాం? నువ్వే ప్లాన్ చెయ్యి. నేనా? నువ్వే ఎప్పుడూ అంటావు కదా. శశి, నాకెందుకు ముందే చెప్పలేదు? నన్ను అడగాలి కదా అని. అందుకే ఇప్పుడు నువ్వే చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికే వెళ్దాం. సరే అయితే. ఎక్కడికి వెళ్ళాలి మనం? ముందైతే గుడికి వెళ్దాం, తర్వాత చూద్దాంలే ఎక్కడికి వెళ్ళాలో. సరే డన్. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.